అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ రామభక్తులు తరలి వస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలకి భద్రాచలం ముస్తాబవుతుంది. 27వ తారీఖున జరిగే మిథిలా నగరంలోని ఏకశిలా మండపంపై అభిజిత్ లగ్నం నందు రామయ్య తండ్రికి సీతమ్మ వారికి పరిణయమాగుతున్నారు. అలాగే 28వ తారీఖున రామయ్య తండ్రికి మహాపట్టాభిషేకం జరగనుంది. మహాక్రతువులకు ఏకశిలా మండపమే వేదిక కానుంది. ఈ ఏకశిలా మండపం యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఓంకారరాముడు, వైకుంఠరాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవం శ్రీరామనవమి నాడు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. భద్రాచలంలో ఆ భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారికి జరిగే కళ్యాణ మహోత్సవం కూడా స్వామివారికి తగినట్టుగా ఉండాలని అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దాదాపు 20వ శతాబ్దంలో నిర్మించినటువంటి అత్యుత్తమ శిల్ప కట్టడంగా దీనికి ఒక గుర్తింపు కూడా ఉంది అని పెద్దలు అంటారు. ఇందులో ఈ కళ్యాణ మండపం అంతా కూడా గణపతి స్థపతి అనేటువంటి వారు కాంచీపురానికి చెందినటువంటి వారు వారి నేతృత్వంలో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ కళ్యాణ మండపంలో ప్రతి శిల్పం కూడా అంటే ఒక చిన్న కళ్యాణ మండపంలో అద్భుతమైన శిల్పాలు ఎన్నో దాన్ని చెక్కి చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ వేదికపై స్వామివారికి రేపు తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింపజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కళ్యాణ మండపంలోనే అంటే భద్రాచల రాముడు కేవలం అయోధ్య పట్టణానికో లేకపోతే ఒక భారతదేశానికో ఇలా చెందినవాడు మాత్రమే కాదు. ఈయన సర్వలోకాలని నియంత్రించేటువంటి మహాప్రభువు భద్రాద్రి రాముడు అని తెలియజేసే విధంగా ఇక్కడ అద్భుతమైన రీతిలో ఈ శిల్పకళా సౌందర్యంతో నిర్మించినటువంటి మనకి ఈ కళ్యాణ వేదిక తెలియజేస్తుంది. కళ్యాణ వేదికలో మధ్యలో ఉన్నటువంటి ఆ పాదపీఠమే సుమారు 9 టన్నుల ఏకశిలతో చేసినది అని చెప్పి చెప్తారు. ఆ పాదపీఠం దాని మీద శ్రీమన్నారాయణుడికి అష్టమంగళాలు అంటారు. శ్రీవత్సం పూర్ణకుంభంచ భేరి దర్పణ మండలం మత్స్యయుగ్మం వైనతేయం అని చెప్పి స్వామిని ప్రతిష్ఠించేటప్పుడు ఈ అష్టమంగళాలు అన్ని వైపులా 8 దిక్కులా ఉంచాలి అని మనకి ఆగమశాస్త్రం తెలుపుతోంది. అలా ఆ యోగపీఠం అక్కడ పద్మపీఠాన్ని నిర్మించి దానికి అష్టమంగళాలని శంఖచక్రాలని పూర్ణకుంభాన్ని దర్పణాన్ని అక్కడ ముందు ఉండే 12 ఆ పైన చెక్కి అక్కడ ప్రతి అంశం కూడా చాలా సూక్ష్మమైన అంశాన్ని కూడా చాలా అద్భుతంగా చెక్కినటువంటి ఆ శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతం అని చెప్పి ఆనాడు ఎందరో ప్రముఖులు కూడా ప్రస్తుతించారు. కేవలం ఒక స్తంభం చేయటానికట సుమారు 6 శిల్పులకి 2 సంవత్సరాల కాలం పట్టింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇందులో ప్రతి స్తంభం కూడా అంటే మనకి ఒక మండపం 16 స్తంభయుతంగా ఉండాలి అంటారు. కానీ మనకి ఇక్కడ మనకి 4 కనపడుతున్నాయి అంటే ఇవి కూడా 16 స్తంభాలే. ప్రతి స్తంభానికి కూడా మళ్ళీ ఇంకో 3 స్తంభాలు అదనంగా ఉండేట్టుగా నాడు ఏర్పరుస్తూ అంటే ఆగమ శాస్త్రంలో తెలిపిన విధంగా 16 స్తంభ మండపంగా ప్రతి దాంట్లో ఇందులో ఉండేటువంటి ఇక్కడ సింహాలని చెక్కారు. ఈ సింహం నోట్లో ఉండేటువంటి రాయి కూడా అలా కదులుతూ ఉంటుంది. ఒకే శిలతో దాన్ని అలా చెక్కడం జరిగింది. చూడండి ఎంత అద్భుతమైన నైపుణ్యమో. సింహం వాటికి పైన ఉండేటువంటి ఈ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా చెక్కినటువంటి సౌందర్యం అద్భుతం. ప్రతి ద్వారం వైపు కూడా విశేషం ఏంటంటే ఇద్దరు వేంచేసి ఉంటాం. ఇక్కడ విశేషం సింహాచలానికి ఉండే మెట్ల మీద వృషభం, మరోవైపు చూస్తే గజము కనబడే విధంగా ఒకవైపు నుంచి చూసినప్పుడు ఏనుగులా కనపడుతుంది, మరోవైపుకు వచ్చి చూస్తే అదే శిల మనకి వృషభంలాగా కనపడుతుంది. అలా అద్భుతంగా చెక్కారు. అప్సరసలు వీరంతా కూడా స్వామిని కీర్తిస్తూ గానం చేస్తూ ఉండే విధంగా అక్కడ చెక్కినటువంటి అతి చిన్న భాగంలో కూడా అంత అద్భుతంగా వారు చెక్కిన తీరు అత్యద్భుతం. ఇక్కడ ఈ ద్వారం
మండపంలో ముఖ్యంగా ఒక్కో ద్వారంలో ఒక్కో ప్రత్యేకమైనటువంటి శిల్పాలని 4 వైపులా కూడా చెక్కారు. 4 వైపులా చెప్పారు. ఇక్కడ కింద భాగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి, పైన కాళింగవర్ధన కృష్ణుడు, ఆ పై భాగంలో ఒక సుదర్శన చక్రాన్ని స్తంభంపై చెక్కారు. ఈ సుదర్శన చక్రం కదులుతూ ఉంటుంది ఇప్పటికి. అంటే సుదర్శన చక్రాన్ని ఇక్కడ చెక్కారు రాతిలో. ఆ తర్వాత ఇక్కడ చెక్కినటువంటి ఈ శిల్ప భాగం కూడా చాలా అద్భుతమైనది. అక్కడ 32 ఉండేట్టుగా వాటి కోణాలు కూడా ఈనాటికి అత్యంత పదునుగా సూదిమన ఉండేట్టుగా వారు చెక్కిన ఆ తీరు అత్యద్భుతం. సుదర్శన చక్రాన్ని ఇక్కడ చెక్కారు రాతిలో. ఆ తర్వాత ఇక్కడ చెక్కినటువంటి ఈ శిల్ప భాగం కూడా చాలా అద్భుతమైనది. అక్కడ 32 ఉండేట్టుగా వాటి కోణాలు కూడా ఈనాటికి అత్యంత పదునుగా సూదిమన ఉండేట్టుగా వారు చెక్కిన ఆ తీరు అత్యద్భుతం. రామదాసు గారు వారి ధర్మపత్ని కమలమ్మ గారు ఇద్దరు సీతారామ కళ్యాణాన్ని సేవిస్తూ ఉండేటువంటి విధంగా చెక్కారు. ఒక పక్క నారదుల వారు, తుంగురుల వారు వీరంతా ఉండి సేవిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. మహాబంకుశం దండ శక్తి శంఖం కోదండ పాశౌ హల ముసల గదా వజ్ర శూలాగ్రహీతి అంటూ అద్భుతంగా 32 ఆయుధాలతో 32 ఆయుధ పరిపూర్ణుడైనటువంటి సుదర్శనమూర్తిని చాలా అద్భుతంగా చెక్కారు. చిన్న శిల్పంలో అంత సూక్ష్మంగా అన్ని ఆయుధాలు అలా వచ్చేట్టు చెక్కడం చాలా అద్భుతమైన. వైకుంఠంలో స్వామి ఎలా ఉంటారో అలా చెక్కినటువంటి ఒక అద్భుతమైన శిల్పం. అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు సవ్యం పాదం ప్రధార్య శ్రీతదురితహరం దక్షిణం విజయిత్వ భద్రాచలంలో స్వామివారి ఆరాధనలో అనుసంధానించేటువంటి శ్లోకానికి ప్రతిరూపంగా, అంటే ఆగమశాస్త్రంలో ఉండేటువంటి శ్లోకాన్ని యథాతథంగా ఆ మూర్తి ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు అని చెప్పే విధంగా చాలా అద్భుతంగా ఇక్కడ చెక్కించడం జరిగింది. ద్వారంపై వెంకటేశ్వర స్వామి వారు, సాక్షాత్గా స్వామివారి కళ్యాణ స్వామి వారు అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తూ వేణువు వాయిస్తూ ఉండేట్టుగా చెక్కినటువంటి చిత్రం. ఇక్కడ పైన ఉండే కృష్ణుడేమో ద్విభుజుడుగా ఉన్నాడు, కింద ఉండే ఈ గోపాలకృష్ణుడు చతుర్భుజాలతో వెంచేసి ఉండడం ఇక్కడ వటపత్రశాయి. ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటూ ఆ రావి మరి తెప్పగా మర్యాద మీద తేలాడు స్వామి అంటూ అన్నమాచార్యుల వారి కీర్తన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా ఆ కరారవిందేన పదారవిందం అంటే చేతితో ఆ కుడి కాలును పట్టుకొని ఆ కుడి బ్రొటన వేలు నోటిలో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పారు. 18 భాగాలు కూడా ఇక్కడ ఈ మండపంలో ప్రతి స్తంభానికి ఉండేట్టుగా చెక్కడం ఈ శిల్పకళా వేదిక, అంటే ఈ కళ్యాణ మండపానికి ఉన్నటువంటి విశేషం. గొలుసులు, వాటికి శంఖం చక్రం వేలాడే విధంగా వారు ఏర్పాటు చేశారు. ఆ గొలుసులు కూడా ఒక ప్రత్యేకత. కేవలం రాతి గొలుసులే, ఒక రాతిని అలా ఉన్నట్టుగా వారు ఆ గొలుసు రూపంలో వారు చెక్కిన తీరు అద్భుతం. అనగా కళ్యాణ మండపంలో మండపానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి మండప కింద భాగంలో భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారు, సీతమ్మ వారు, పక్క లక్ష్మణస్వామి ఉండగా భద్ర మహర్షి సేవిస్తూ ఉండేట్టుగా, అంటే ఈ భద్రాచల క్షేత్ర వైభవాన్ని గుర్తించేట్టుగా చేసినటువంటి ఒక రూపం. ప్రతి ద్వారానికి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంజనేయ స్వామి వారు, గరుత్మంతుల వారు, చండ ప్రచండ, మనకి 4 ద్వారాలకి చండ ప్రచండ, భద్ర సుభద్ర, జయ విజయ, ధాతృ విధాతృలు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని ధాతృ, ఆయన విధాతృ, వీరు వైనతేయుల వారు, ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ జనక మహారాజు గారు వారు కన్యాదానం చేస్తున్నట్లుగా ఉండేటువంటి రాముడు విభవావతారంలో సీతారాముల కళ్యాణ వైభవాన్ని, కన్యాదాన ప్రక్రియను చూపిస్తున్నట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పం. కృష్ణుడు
ఇక్కడ ఉన్నటువంటిది మన సనాతన హైందవ సంప్రదాయానికి మూల గ్రంథంగా సకల ఉపనిషత్ సారంగా శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో తెలిపినటువంటి భగవద్గీతని స్ఫురించే విధంగా పార్థసారథి అంతటి కృష్ణ సాక్షాత్తుగా లోకాల నేలేటువంటి స్వామి సారథిగా ఒక అద్భుతమైనటువంటి శిల్పం. ఈ శిల్పంలో ఒక చిన్న ప్రాంతంలోనే 7 రథాలు ఉండేట్టుగా 7 గుర్రాలు ఆ రథానికి ఆ 7 గుర్రాలని స్ఫురింపజేసే విధంగా అన్నిటి అంత చిన్న స్థలంలోనే అత్యంత విలక్షణంగా జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే కళ్యాణానికి ఆ కళ్యాణ మండపం కూడా ఒక గొప్ప ప్రత్యేకత. అంటే అతి కొద్ది స్థలంలోనే చిన్న మండపం చతుస్తంభాలతో ఉన్నదా అన్నట్టు కనిపించేటువంటి మండపం, కానీ 16 స్తంభాలతో అద్భుతమైన శిల్ప సౌందర్యం పరిపుష్టమైనటువంటి ఈ గొప్ప కళ్యాణ మండపంలో రేపు భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతోంది. భక్తులంతా చూసి ఆ రామచంద్ర మహాప్రభు వారి, ఎందుకంటే భద్రాచలంలో రామచంద్ర స్వామి వారిని శ్రీరామనవమి నాడు ఎవరైతే భద్రాచల రాముడిని సేవిస్తారో ఎస్తు రామనవమి దినే హరిం అంటూ శ్రీరామనవమి నాడు హరి అయినటువంటి భద్రాచల రామచంద్ర స్వామిని ఎవరైతే సేవిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి గొప్ప ఫలితం లభిస్తుంది అని మనకి బ్రహ్మపురాణంలో వేదవ్యాస మహర్షి వారు అందించారు. అందువల్ల రామచంద్ర మహాప్రభు వారికి అన్నిటికంటే మిన్నగా ఈ తిరుకళ్యాణ మహోత్సవం, ఈ కళ్యాణం ఇవన్నీ జరగాలి, ఉత్సవాలన్నీ జరగాలి అని రామదాసు గారు గొప్ప సంకల్పంతో ఈరోజు వచ్చినట్టయితే ఈరోజు సేవించే వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అని మనకి వీటన్నిటిలో తెలపడం వల్ల ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిగేటువంటి ఒక గొప్ప విధానాన్ని రామదాసు గారు ఏర్పరిచారు. లేకపోతే సాధారణంగా శ్రీరామనవమి అంటే రాముల వారి జన్మోత్సవం, కానీ జన్మోత్సవం నాడు కళ్యాణం చేయాలి అనేటువంటి పాంచరాత్రాగమ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ అవతార దివసే తస్య కళ్యాణమాచరేతని మనకి పాంచరాత్రాగమ సంహితల్లో భద్రాచలం నుండి ప్రకాశించబడినటువంటి ఆ పురుషోత్తమ సంహితలో తెలుపబడి ఉండటం వల్ల రామదాసు గారు ఆ విధంగా చేయాలి అని సంకల్పం చేసి అత్యంత వైభవంగా కళ్యాణాన్ని ఆచరించడం వల్ల దాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక ప్రాంతాల్లో ఈనాడు దేశ విదేశాల్లో కూడా గ్రామాన వాడవాడల ప్రతి వీధిలో కూడా ఆ రోజు భద్రాచలంలో శ్రీరామనవమి నాడు అభిజిన్ ముహూర్తంలో స్వామికి జరిగే కళ్యాణ సమయంలోనే కళ్యాణం జరిగేట్టుగా ప్రతి చోట జరుగుతోంది. ఆ విధంగా ఆ రోజు రాముణ్ణి స్మరిస్తే చాలు మన జన్మజన్మల పాపం హరిస్తుంది అని పెద్దలు అంటారు. ఆ విధంగా రాముడి సేవించి అందరూ కూడా ఆ రామానుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నారు.